విష్ణు వషట్కార, ఈ మూడు చాలా ప్రధానమైనటువంటివి. ఇప్పుడు విష్ణువుని ఎలా తెలుసుకోవాలి అనే సాధనం వషట్కార అని. విశ్వం మొదట మన అనుభవానికి వచ్చింది, విశ్వంలో ఉన్నవాడు విష్ణువని తెలిసింది. ఆ విష్ణువుని తెలుసుకునే సాధనము, సాధించే సాధనమేదో అది వషట్కార అనే శబ్దం ద్వారా తెలియజేస్తున్నారు. వషట్కార అంటే యజ్ఞస్వరూపుడు అని అర్థం. అంటే వషట్క్రియ, యజ్ఞంలో వషట్క్రియ ఎవరిని ఉద్దేశించి చేస్తామో అతడు వషట్కార స్వరూపుడు అని. అంటే ఈ వషట్ అనేటువంటిది యజ్ఞముల్లో వాడేటువంటి శబ్దం. ఆ వషట్ ఎప్పుడు చేస్తున్నారు? యజ్ఞము ద్వారా ఆ దేవత ప్రీతి చెందడానికి వషట్కారంతో ఆహుతులు వేస్తున్నాం మనం. అంటే వషట్కారం ద్వారా ఆహుతులు అందుకుంటున్నారు దేవతలు. అంటే సమస్త దేవతల్ని ప్రీతి చేసేది వషట్కారం అవుతోంది, అంటే యజ్ఞం అవుతోంది. ఆ యజ్ఞమే భగవంతుని యొక్క స్వరూపము. యజ్ఞో వై విష్ణు అన్నారు. అంటే సిద్ధి ఆయనే, సాధనము ఆయనే. ఆ విధమైన సాధనాస్వరూపమైనటువంటి యజ్ఞమే పరమేశ్వరుడి యొక్క స్వరూపం.